1st March 2013, Radhika sold goods to Harika worth rupees 9,000 and drew a bill for 2 months. On 1st March 2013, Radhika sold goods to Harika worth rupees 9,000 and drew a bill for 2 months for the same amount. Harika accepted the bill and returned it to Radhika. Harika accepted the bill and returned it to Radhika. The bill is honored on the date of maturity. Okay, Amma. So, Bill is honored on the date of maturity. Yes, sir. So, 2 persons, Amma, Radhika and Harika. Okay, Amma. So, in the books of Radhika, in the books of Harika. Okay, na? మీరు మాత్రం జర్నల్ ఎంట్రీ సపరేట్ గా ఫార్మాట్ ఓపెన్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ రాధిక సోల్డ్ చేసిందమ్మా. సో రాధికకి మనీ రావాలి. సో రాధిక ఏమవుతుంది? డ్రాయర్. సో హారిక బిల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో హారిక వెల్కమ్ డ్రాయి. ఓకేనమ్మా. సో డేట్ ఎప్పుడు? ఫస్ట్ మార్చ్ 2013 సేల్ జరిగిందమ్మా. సో ఎంట్రీ విల్ బి హారిక అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత అమౌంట్? 9,000. On the same date 1/3/2013, Harika entry ఎంత వస్తుంది? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు రాధిక అకౌంట్. రాధిక అకౌంట్ ఎంత అంటే అమౌంట్? 9,000. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. అండ్ డ్రూ ఏ బిల్ ఫర్ 2 months ఫర్ ద సేమ్ అమౌంట్. సో 1/3/2013 హారికాని క్యాన్సిల్ చేసిందమ్మా. హారికా ప్లేస్ లో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అట 9,000 టు హారికాని క్యాన్సిల్ చేయించాలి, క్రెడిట్ చేయాలి టు హారికా అకౌంట్ 9,000 బీయింగ్ బిల్ రైజ్డ్ ఇన్ ద సేమ్ వే సేమ్ డేట్ 1/3/2013 రాధికాని క్యాన్సిల్ చేయమ్మా. రాధిక టు బిల్స్ పేయబుల్ అకౌంట్. సో రాధిక అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఓకేనమ్మా. సో బిల్స్ పేయబుల్ ఏమవుతుంది? ఇక్కడ క్రెడిట్ అవుతుంది. సో రాధిక అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 9,000. నెక్స్ట్ అమ్మ ఏమైంది? హారిక యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు రాధిక. ఓకే, యాక్సెప్ట్ చేసింది కాబట్టి బిల్స్ పేయబుల్ క్రెడిట్ అయింది. ద బిల్ ఈజ్ హానర్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. బిల్ హానర్ అయిందంట. సో మెచ్యూరిటీ 2 months అంటే ఎప్పుడమ్మా? మార్చ్, ఏప్రిల్, మే 2nd, 3rd, 4th. సో 4th of May 2013 రాధిక మనీ వస్తుంది. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 9,000. And in the same way 4th of 5th 2013 హారిక పే చేస్తుంది. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 9,000 అండ్ బిల్స్ పేబుల్ క్యాన్సిల్ చేయాలి. సో బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ 9,000. సో ఇక్కడతో అయిపోయింది. సో రాధిక అండ్ హారిక. రాధిక డ్రాయర్ అమ్మా. సో బిల్ రైజ్ అయింది. హారిక ఈజ్ డ్రాయీ. సో బిల్ ని యాక్సెప్ట్ చేసింది. ఓకేనా? సో ఇన్ ద సేమ్ మేనర్ లో ఇంకో క్వశ్చన్ ఉంది. ప్రాబ్లం నెంబర్ 3. సో ప్రాబ్లం నెంబర్ 3 ఏంటంటే ఆన్ 25th March 2014 వినోద్ డ్రూ ఏ బిల్. అమరా నోట్ చేశారు? ఫస్ట్ నోట్ చేసింది. ప్రాబ్లం నెంబర్ 2 నోట్ చేయండి ఫాస్ట్ గా. నోట్ చేయడం అయిపోతే చెప్పండి నాకు.
నెక్స్ట్ సమ్ వెళ్దాం. నిత్య నోట్ చేసావా? ఎస్ సార్. ఓకే, సో చదువుతున్నాను. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నోట్ చేసుకోండి అమ్మా. On 25th March 2014, Vinod drew a bill for 3 months. On 25th March 2014, Vinod drew a bill for 3 months on Prakash for 3,000. On Prakash for 3,000. Prakash accepted the bill and handed over the bill to Vinod. Prakash accepted the bill and handed over the bill to Vinod. The bill is honored. The bill is honored on the date of maturity. Show the journal entries in the books of Vinod and in the books of Prakash. So draw చేస్తున్నాము ఫస్ట్. సో వినోద్ ప్రకాష్ సేల్ అనే ఎంట్రీ ఏం వేయకూడదు, ఎందుకంటే సేల్ గురించి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డైరెక్ట్ గా 25th March 2014 డైరెక్ట్ బిల్ రైజ్ అయిందమ్మా. సో ఎంట్రీ విల్ బి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు డ్రా ఎవరు ప్రకాష్ టు ప్రకాష్ అకౌంట్. అమౌంట్ ఎంత? 3,000. సో 25th March 2014. So Vinod account debit to bills payable account 3,000. Next term. The bill is honored on the date of maturity అన్నాడు. సో 3 ఇక్కడ నుంచి ఎన్ని మంత్స్? 3 మంత్స్ అంటే మార్చ్ టు ఏప్రిల్ టు మే టు జూన్ జూన్ 28. 26, 27, 28. So 28th June 2014, cash or bank account debit 3,000 to bills receivable account 3,000. Next, same day, 28th 6, 2014, bills payable account data 3,000 to cash or bank account 3,000. సో ఇక్కడ సేల్ అండ్ పర్చేజ్ ఎంట్రీ గురించి మనకి ఏం చెప్పలేదమ్మా, సో మనం రికార్డ్ చేయట్లేదు. ఓకేనా? సో డైరెక్ట్ గా 25th March బిల్ డ్రా చేశారన్నారు. సో డైరెక్ట్ బిల్ డ్రా చేసాం, బిల్ యాక్సెప్ట్ చేశాడు. 28th of 6th బిల్ హానర్ అయింది అన్నాడు. సో క్యాష్ వచ్చింది, క్యాష్ పేమెంట్ జరిగింది. సో ఇంకేమైనా ఉన్నాయమ్మా ఈ టైప్ ఆఫ్ సమ్స్? ఇంకేమైనా లేవు సార్, అన్ని కూడా అయిపోయినాయి. హానర్ మీద ఉన్న సమ్స్ అన్ని కూడా అయిపోయినాయి. డిజానర్ మీద సమ్స్ లేవు. సో నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి. నెక్స్ట్ హెడ్డింగ్ 6th question AB, 11th question, 12th question. మూడు 5 మార్కులు. అమ్మ స్పీకర్ ఆఫ్ చేయండి అమ్మా. బాలా దీని వెనక్కి వెళ్తే 12 question. బిందు స్పీకర్ ఆఫ్ చేయాలి. 12 question repeating. 12 questions. AB పెడితే 3 1 2 3. ఓకే, నెక్స్ట్ హెడింగ్ పెట్టినమ్మా డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో అందులో రాసుకున్నామా డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో a bill of exchange should be presented. A bill of exchange should be presented
A bill of exchange should be presented for payment. A bill of exchange should be presented for payment on the date of its maturity. A bill of exchange should be presented for payment on the date of its maturity. On the date of its maturity. In case the drawee of the bill refuses or fails to make payment of the bill, in case the drawee of the bill refuses or fails to make payment of the bill on the date of maturity, the bill of exchange is said to be dishonored. The bill of exchange is said to be dishonored. And continue చేయండి అమ్మా. మళ్ళీ చదువుతాం కదా చూడండి. A bill of exchange should be presented for payment on the date of its maturity. On the date of its maturity. In case the drawee of the bill refuses or fails to make payment of the bill on the date of maturity, the bill of exchange is said to be dishonored. The bill of exchange is said to be dishonored. Okay na? Next one. Next para రాసుకుందాం. Next para. To obtain the proof of dishonor, of a bill, it is resent to the drawee. Through a legally authorized person, called notary public. Okay, Namma? To obtain the proof of dishonor of a bill, it is resent to the drawee through a legally authorized person called notary public. Next, continuation. Notary public will charge some amount. Which is called notary charges. Next para. Noting charges are paid to the notary public. First, by the holder of the bill. Noting charges are paid to the notary public
noting charges are paid to the notary public first by the holder of the bill, but are ultimately recovered from the drawee. Because he is the responsible person for the dishonor. నిత్య ఒకసారి చదవమ్మా. డిజానర్ గురించి, డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి మొత్తం చదువు. A bill of exchange should be presented for payment on the date of its maturity. In case the drawee of the bill refuses or fails to make the payment of bill on the date of maturity, the bill of exchange is said to be dishonored. To obtain the profit of dishonor, To obtain the proof of dishonor of bill, it is resent to drawee through a legal authorized person called notary public. Notary public will charge some amount which is called notary charges. Noting charges are paid to the notary public first by the holder of the bill, but are ultimately recovered from drawee because he is the responsible for the dishonor of bill. ఇదంతా మార్నింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామా ఆల్రెడీ? Yes, sir. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడు చెప్పుకున్నాం? అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నప్పుడు. సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ టైంలోని మనం ఏం చేసామమ్మా? అకౌంటింగ్ ట్రీట్మెంట్ టైంలో లాస్ట్ వరకు డ్రావర్ దగ్గర కానీ బిల్ ఉంటే అప్పుడు బోత్ హానర్ అయ్యే ఛాన్స్ ఉంది, డిజానర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంట్రీస్ ఆల్రెడీ చెప్పేసాను నేను. అకౌంటింగ్ ట్రీట్మెంట్ యొక్క ఎంట్రీస్. Yes, sir. ఓకే, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎంట్రీస్ ఎలా వస్తాయో ఒకసారి చెప్తాను. సో మీరు మళ్ళీ చూడండి అమ్మా. ఫస్ట్, డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్. నెక్స్ట్ అమ్మా, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డెటార్, క్రెడిటార్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్. ఎప్పుడు? బిల్ డ్రా అయినప్పుడు. నెక్స్ట్, బిల్ చివరి వరకు డ్రావర్ దగ్గర ఉంటే బిల్ హానర్ అవుతుందని, ఆ హానర్ అయ్యేటప్పుడు ఎంట్రీస్ ఏంటి అనేవి మనం చదువుకున్నాం. దాని మీద సమ్స్ కూడా చేసాం. నెక్స్ట్, ఒకవేళ చివరి వరకు డ్రావర్ దగ్గరే ఉండి బిల్ డిజానర్ అయింది. బిల్ డిజానర్ అయితే మళ్ళీ డెటార్ ఏమైపోతాడమ్మా? డెబిట్ అయిపోతాడు. సో డెటార్ అంటే ఎవరు ఇక్కడ? drawee. So drawee or debtor account debit to bills receivable, and in the books of drawee lo bills payable account debtor to creditor or drawer account. But extra entry ఏంటంటే నోటింగ్ చార్జెస్ కి ఎంట్రీ ఉంటుంది. సో నోటింగ్ చార్జెస్ కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? డ్రాయీ. సో ఎంట్రీ విల్ బి డ్రాయీ ఆర్ డెటార్ అకౌంట్ డెబిట్. కానీ పే చేసేది ఎవరు? డ్రావర్. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఈ ఎక్స్పెన్స్ ఎవరిది? డ్రాయీది. సో ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీలోని నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు డ్రావర్ అకౌంట్ అని మార్నింగ్ మన అకౌంటింగ్ ట్రీట్మెంట్ చెప్పుకున్నాం. అందరికి గుర్తుందా? నెక్స్ట్, Yes, sir. పేజ్ నెంబర్ 13, sir. పేజ్ నెంబర్ 20 అమ్మా. పేజ్ నెంబర్ 20 లో డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందా? Yes, sir. ఓకే, ఇలస్ట్రేషన్ నెంబర్ 7 చూడండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 7 ఎవరిదైతే బుక్ లేదో వాళ్ళ కోసం చదువుతున్నాను, వినండి ఒకసారి. ఆన్ 15th March 2014 రాయాలి. ఎవరికైతే బుక్ లేదో క్వశ్చన్ రాసుకోవాలి, తప్పదు మరి. ఆన్ 15th March 2014 Suresh sold goods for rupees 3,000. Suresh sold goods for rupees 3,000 to Naresh on credit. Next, continuation. Naresh accepted the bill of exchange drawn upon him
Naresh accepted the bill of exchange drawn upon him by Suresh, payable after 2 months. Payable after 2 months. Next continuation. On the due date, the bill was dishonored. On the due date, the bill was dishonored, and Suresh paid rupees 40 as noting charges. And Suresh paid rupees 40 as noting charges. Pass the necessary journal entries in the books of Suresh and Naresh. So, journal entries. In the books of Suresh. Open చేయండి. Format open చేయండి మీరు. In the same way, journal entries in the books of Naresh. So, ఇద్దరు బుక్స్ ఓపెన్ చేసి మీ జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఏం జరిగింది, 15th మార్చ్ 2014 సురేష్ సేల్ చేసాడంట మరి నరేష్ కి. ఎంట్రీ ఏమొస్తుంది, నరేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 3000. So same date 15th March 2014. So it purchase చేసాడు కదమ్మా, ఎంట్రీ విల్ బి పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు సురేష్ అకౌంట్ 3000. నెక్స్ట్ అమ్మా, Naresh accepted the bill of exchange drawn upon him by Suresh payable after 2 months. And the same date na 15th/3/14. 15th/3/14 bill raise అవుతాం. So bills receivable account data 3000 to Naresh ని క్యాన్సిల్ చేయాలి, Naresh account 3000. So same date 15th March 2015 సురేష్ ని క్యాన్సిల్ చేయాలమ్మా, సురేష్ అకౌంట్ డెబిట్ 3000 టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 3000. సో ఇక్కడతో అయింది. తర్వాత ఏం జరిగిందంట, ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ వాజ్ డిజానర్డ్ అండ్ సురేష్ పెయిడ్ rupees 40 as నోటింగ్ చార్జెస్. సో ఎప్పుడమ్మా డ్యూ డేట్ 2 months తర్వాత అన్నాడు. సో మార్చ్ టు ఏప్రిల్, ఏప్రిల్ టు మే, 16, 17, 18th మే అమ్మా. సో 5th 18/5/2014 బిల్ పేమెంట్ చేశాడా, డబుల్ పేమెంట్ చేశాడమ్మా, డబుల్ పేమెంట్ చేయలేదు. సో మళ్ళీ నరేష్ డెటార్ అయిపోతాడు. సో నరేష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంతమ్మా, 3000. అదే రోజున మళ్ళీ 18/5/2014 నరేష్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని చెప్పి 40 రూపీస్ నోటింగ్ ఛార్జెస్ కట్టడం. ఇన్ ద సేమ్ వే 18/5/2014 అమౌంట్ రాలేదు కదమ్మా. సో ఏం చేయాలి, క్యాన్సిల్ చేసేయాలి బిల్. సో బిల్ క్రెడిట్ బ్యాలెన్స్ లో ఉంది, క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 3000 టు సురేష్ అకౌంట్ 3000. అంతేనా, నోటింగ్ ఛార్జెస్ కూడా 18/5/2014 మళ్ళీ నోటింగ్ ఛార్జెస్ అనేది నరేష్ కి ఎక్స్పెన్స్ కదమ్మా. సో నోటింగ్ ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్
నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ 42, సురేష్ అకౌంట్ 40. దీని అర్థం ఏంటి? నరేష్ 3000 ప్లస్ 40 రెండు పే చేయాలి. ఓకేనమ్మా? ఇంకో నరేష్ అని రాసుకుంటాడు, సురేష్కి 3000 ప్లస్ 40 రెండు పేమెంట్ చేయాలి. ఈ రెండింటికి ఏమో మనం కావాలంటే ఎక్కువ కామన్ ఎంట్రీ రాసుకొచ్చాము, సింగిల్ ఎంట్రీ. ఎలాగా? నరేష్ అకౌంట్ డెబిట్ 3000, నరేష్ అకౌంట్ డెబిట్ 40. అంటే నరేష్ రెండు అమౌంట్స్ డెబిట్ అయినాయి, సో ఒకే అమౌంట్ రాయొచ్చు. ఏమని? నరేష్ అకౌంట్ డెబిట్ 3040, అందులో 2 బిల్స్ రిసీవబుల్ 3000, 2 క్యాష్ ఆర్ బ్యాంక్ 40. కంబైన్ ఎంట్రీ అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే ఇది కూడా ఈ రెండు కలిపి ఒక ఎంట్రీ రాయొచ్చు. ఏమని? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 3000, నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ 40, టు సురేష్ అకౌంట్ 30, 40. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? కార్తీక్ అర్థమైందా నీకు? ఎస్ సార్. ఓకే. సో నోటింగ్ చార్జెస్ ఫస్ట్ పేమెంట్ ఎవరు చేస్తారు? కార్తీక్ ఎస్ సార్. ఫస్ట్ నోటింగ్ చార్జెస్ ఎవరు పే చేస్తారు? ఫస్ట్ డ్రాయరే పే చేస్తాడు సార్. ఓకే. ఆ తర్వాత ఎవరైనా తీసుకుంటాడు? డ్రాయర్ దగ్గర తీసుకుంటాడు సార్. తీసుకుంటాడు. అందుకే ఫస్ట్ డ్రాయర్ పే చేస్తున్నట్టు ఎంట్రీ రాసుకుంటాం. ఆ తర్వాత నరేష్ ని డెబిట్ చేస్తాము. ఎందుకు చేస్తాం? బిల్ అమౌంట్ ఇవ్వాలి, అదే నోటింగ్ చార్జెస్ అమౌంట్ కూడా ఇవ్వాలి. ఓకేనమ్మా? సో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉందా? సమ్మ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఓపెన్ చేయడం. ప్రాబ్లమ్స్ డిజైనర్ సమస్య ఏమైనా చూద్దాం. సో ప్రాబ్లమ్స్ లో డిజాయినర్, ఓన్లీ డిజాయినర్ మీద ఒకే ఒక సంబంధం. ప్రాబ్లం నెంబర్ 10. నిత్య చదవమ్మా ప్రాబ్లం నెంబర్ 10. Kotireddy purchased goods worth rupees 12,000 for Raja Reddy on 25th March 2014 and accepted a bill of exchange drawn upon him by Raja Reddy payable after 2 months. Kotireddy purchased goods worth rupees 12,000 from Raja Reddy on 25th March 2014 and accepted a bill of exchange drawn upon him by Raja Reddy payable after 2 months. On the date of maturity, Kotireddy dishonored the bill. Raja Reddy paid rupees 80 as noting charges. On the date of maturity, Kotireddy dishonored the bill. Raja Reddy paid rupees 80 as noting charges. Pass the necessary journal entries in the books of Raja Reddy and Kotireddy. చెప్పమ్మా. కోటిరెడ్డి అంటే డ్రాయరా డ్రాయా? కోటిరెడ్డి Drawee, sir. డ్రాయి. రాజారెడ్డి ఎవరమ్మా? Drawer. డ్రాయర్. ఓకే. సో చదవండి. ఫస్ట్ పర్చేస్ చేసిన ఎవరు? కోటిరెడ్డి పర్చేస్ చేశాడు. ఏ రోజున? 25th March 2014. March 2014. Entry will be purchases account debit To Raja Reddy account. Reddy account. ఎంతమ్మా? 12,000. 12,000. సో సేమ్ డేట్ 25th March 2014 ఈయన అసలు కోటిరెడ్డి account debit account to debit sales account. 12,000 to sales account 12,000. నెక్స్ట్ ఏం జరుగుతుందమ్మా? Raja Reddy account to bill payable account. బిల్ వస్తుందమ్మా. సో ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి చూసుకుంటే సేమ్ డేట్ 25th March 2014 రాజారెడ్డిని క్యాన్సిల్ చేస్తానమ్మా. సో రాజారెడ్డి అకౌంట్ డెబిట్ 12,000 టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 12,000. సేమ్ డేట్ 25th March 2015
బిల్స్ కోటి రేట్ ని రిసీవబుల్ క్యాన్సిల్ అకౌంట్ చేస్తానమ్మా. సో నాకేమొస్తుంది, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 12,000 టు కోటి కోటి రెడ్డి అకౌంట్ 12,000. ఓకేనా? సో ఎస్ ఎన్ని మంత్స్ అమ్మా? 2 months అంట. 2 months సార్. సో 4 to 5, 5 to 6 అంటే May 26th 28. June, 26th, 27th, 28th. సో 28th June 2014 అమౌంట్ రావాలి. మే కదా సార్? మే, మార్చ్ టు ఏప్రిల్, అంటే ఏప్రిల్ టు మే 2 months ఏనా? ఓకే. సో మే అమ్మా, ఎస్ సార్. 28th of May 2014. ఓకేనా? మార్చ్ టు ఏప్రిల్, ఏప్రిల్ టు మే 25th సార్. డ్రాయర్ పేమెంట్ చేశాడమ్మా? చేయలేదు. డిజానర్ చేయలేదు. చూడమ్మా, ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ కోర్టెడ్ డిజానర్ ద బిల్ అండ్ రాజారెడ్డి పే చేసాడు రూపీస్ 80,000 నోటింగ్ చార్జెస్. 80 రూపీస్ నోటింగ్ చార్జెస్. సో కోటిరెడ్డి మళ్ళీ ఏమైపోతాడు, డెటార్ అయిపోతాడు. సో కోటిరెడ్డి అకౌంట్ డెబిట్ 12,080 టు బిల్స్ to రిసీవబుల్ bills అకౌంట్ receivable account 12,000 టు క్యాష్ to అకౌంట్ cash or 80. bank account 80. In the same way ఇక్కడ మళ్ళీ బిల్స్ పేయబుల్ అకౌంట్ క్రియేటర్ అయిపోతాడు. బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ చేయాలి. నోటింగ్ చార్జెస్ కూడా వీడు ఎక్స్పెన్స్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ 12,000 నోటింగ్ చార్జెస్ అకౌంట్ చార్జెస్ అకౌంట్ డెటార్ 80 టు రాజారెడ్డికి పే చేయాల్సింది రాజారెడ్డి 12,080. 12,080. సో ఇది డిజానర్ ఎంట్రీస్ అన్నమాట. ఓకేనమ్మా? సో Yes, మీరు sir. అబ్జర్వ్ చేస్తుంటే చూడండి, ఫస్ట్ కోటిరెడ్డి డెటార్ అవుతున్నాడు. బిల్ ఎప్పుడు రేజ్ అవుతుంటే అప్పుడు ఆ డెటార్ క్యాన్సిల్ అయిపోతున్నాడు. క్యాన్సిల్ అయిపోయాడు కదా అనుకుంటే మళ్ళీ డిజానర్ అయ్యాడు. సో క్యాన్సిల్ అయిపోయాడు, మళ్ళీ డెటార్ అయిపోతున్నాడు. అర్థమవుతుందా? ఆ ఫ్లో అర్థం చేసుకోవాలి. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అకౌంటింగ్ ఎంట్రీస్ సరిగ్గా నేర్చుకుంటే చాలా ఈజీ అమ్మ. ఎంట్రీస్ నేర్చుకోక చాలా మంది దీన్ని కష్టంగా ఫీల్ అవుతారు. ఓకేనా? సో ఇప్పటికి మనకి టోటల్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో 2 parts కంప్లీట్ అయినాయి అమ్మ. పార్ట్ నెంబర్ 1 ఏంటంటే బిల్ చివరి వరకు డ్రావర్ దగ్గరే రిటైన్ అయ్యి ఉంది. ఓకేనమ్మా? సో డ్రావర్ లాస్ట్ లో ఏంటి మనీ రిసీవ్ చేసుకుంటున్న డ్రాయి దగ్గర నుంచి, అప్పుడు దాన్ని ఏమంటారమ్మా? హానర్డ్. బిల్ ఈజ్ హానర్డ్ అంటాం. సో బిల్ హానర్ అయినప్పుడు ఎంట్రీస్ నేర్చుకున్నాం. అలాగే అమౌంట్ కానీ పే చేయకపోతే డిజానర్ అంటాం. సో అట్ ద టైమ్ ఆఫ్ డిజానర్ కూడా ఎంట్రీస్ నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లో మనకి అన్ని ఈజీయే, కానీ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇంపార్టెంట్, నోటింగ్ ఛార్జెస్. ఎప్పుడైతే బిల్ డిజానర్ అవుతుందో, ఎవరైతే ఆ బిల్ ని హోల్డ్ చేస్తున్నారో ఆ హోల్డ్ చేసే వ్యక్తి నోటింగ్ ఛార్జెస్ పేమెంట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, పేమెంట్ ఎవరైతే చేశారో ఆ పేమెంట్ చేసిన వ్యక్తికి ఫ్యూచర్ లో డ్రాయి దాన్ని రియంబర్స్ చేయాలి. అర్థమవుతుందమ్మా? సో ఫస్ట్ ఎందుకంటే రీజన్ ఫర్ డిజానర్ ఎవరు అంటే డ్రాయి కాబట్టి. సో డ్రాయి చేసిన తప్పుకి హోల్డర్ పనిష్ అవ్వకూడదు కాబట్టి, ఆర్ చార్జ్ అవ్వకూడదు కాబట్టి ఏం చేస్తారమ్మా, ఫ్యూచర్ లో హోల్డర్ కట్టిన నోటింగ్ చార్జెస్ ని డ్రాయి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ లో మనం నేర్చుకునేది ఏంటంటే బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. సో ఆల్రెడీ మీకు చెప్పాను నేను బిల్ డిస్కౌంటింగ్ అంటే ఏంటి అని. సో బిల్ డిస్కౌంటింగ్ అనేది అంటే ఏంటమ్మా? సో ఇప్పుడు ఎలా అయితే బిల్ రేజ్ అయిందో, రేజ్ అయిన బిల్ అంటే ఏంటి, డ్రావర్ దగ్గర ఉన్న బిల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హిస్ ఫైనాన్షియల్ నీడ్స్ ఏం చేస్తాడు, తీసుకెళ్ళి బ్యాంక్ లో సబ్మిట్ చేస్తాడు. బ్యాంక్ లో సబ్మిట్ చేయగానే బ్యాంక్ ఏం చేస్తుంది, అమౌంట్ తీసుకొని బిల్ తీసుకొని అమౌంట్ పే చేస్తుంది. అమౌంట్ ఎలా పే చేస్తుంది, టోటల్ అమౌంట్ ఇవ్వకుండా కొంత చార్జెస్ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ మాత్రమే ఇస్తుంది.
సో ఈ చార్జెస్ కట్ చేసుకుందని ఏమంటారంటే డిస్కౌంటింగ్, అండ్ ఆ అమౌంట్ చార్జ్డ్ అమౌంట్ ఏమంటారమ్మా డిస్కౌంట్ అమౌంట్. ఓకేనమ్మా. బిల్ ఏమంటారు డిస్కౌంటెడ్ బిల్. సో ఈ టోటల్ అకౌంటింగ్ ప్రాసెస్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్ అనేది రేపు నేర్చుకుంటాము. సో ఈ రోజు మీరు ఏం చేయాలంటే మార్నింగ్ సెషన్లో అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో మనం నేర్చుకున్న ప్రాబ్లమ్స్ని మళ్ళీ ఒక్కసారి చూడండి, డౌట్స్ ఉంటే రేపు అడగండి. ఓకేనా. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందమ్మా?